సాకి చెరువు ఇక్కడున్న ప్రజలందరికీ సుపరిచితమే. 106 ఎకరాలున్న సాకి చెరువు కబ్జాకు గురవుతుంది అని చెప్పేసి మెట్టు కుమార్ గారు ఆరోపిస్తూ ఉన్నారు. ఇన్కార్ అనే పెద్ద పెద్ద భవంతులు మనం ఈ పటాన్ చెరు మీదుగా వెళ్తూ ఉంటే మనకు అద్భుతంగా దర్శనమిస్తాయి. ఈ ఇన్కార్ సంస్థకి సంబంధించిన వాళ్ళు చెరువుని కబళించేస్తూ ఉన్నారు, ఈ బఫర్ జోన్లో రోడ్లు వేసేసుకుంటూ ఉన్నారు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. అసలు ఈ ఇరిగేషన్ అధికారులు ఇన్కార్ వాళ్ళకి ఈ చెరువును అప్పజెప్పినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే. వాస్తవం కూడా గోపికృష్ణ గారు, ఎందుకంటే ఇది 106 ఎకరాల చెరువు. ఇది 106 ఎకరాల చెరువు కింద బఫరు 12 మీటర్ల బఫర్ ఉందని చెప్తున్నారు. 12 మీటర్ల బఫర్ నిడిచిపెట్టి ఇగో కట్ట పక్క పొడత రోడేస్తున్నారు. ఇది కట్ట పక్క పొడత రోడేస్తున్నారని నేను తెలుసుకున్న ఒక 15-20 రోజుల కిందట తెలుసుకొని, అరే కట్ట పక్క పొడత రోడేస్తున్నారు, కట్ట పక్క పొడత బఫర్ ఉంటుంది ఏంది అని చెప్పేసి ఆ రోజు నేను ఎంఆర్ఓ గారికి చెప్పాను, ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాను. చెప్పినాక కూడా వాళ్ళు స్పందించడం లేదు. అసలే స్పందించకపోతే ఏం చేశానంటే నేను కంప్లైంట్ కూడా పెట్టాను. జిల్లా కలెక్టర్కు పెట్టాను కంప్లైంట్, హైడ్రా కమిషనర్ గారికి పెట్టాను, బుద్ధభవన్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఇరిగేషన్కు పెట్టాను, జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ వాళ్ళకు పెట్టాను, ఆర్డీఓ గారికి పెట్టాను. తీరా ఏదైతే పటాన్చెరు ప్రాంతంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుందో తహసీల్దార్కు కూడా పెట్టాను నేను కంప్లైంట్. ఇంతమంది కంప్లైంట్ పెట్టి అయ్యా బాబు 106 ఎకరాల చెరువుకు ఇబ్బంది, రాబో కాలంలో ఇబ్బంది కలిగే విధంగా చెరువు పక్క పొడతా బఫర్ను ఆక్రమించుకొని రోడేస్తున్నారని వీళ్ళకు మొరబెట్టుకుంటే ఇయ్యాలటి వరకు స్పందించిన అధికారి లేడు. అట్లనే కంటిన్యూ మళ్ళీ అధికారులకు పట్టు విడవకుండా ఫోన్లు చేస్తే ఒకరోజు బుద్ధభవన్ నుంచి వచ్చారు వాళ్ళు ఇరిగేషన్ ఈఈ, ఇరిగేషన్ డిఈ, ఇరిగేషన్ జేఈ. వారితో పాటు ఎంఆర్ఓ గారికి చెప్పాను నేను, ఇట్లా బుద్ధభవన్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు వస్తున్నారు, మరి మీరు కూడా రండి, ఇన్కారు వాళ్ళు కబ్జా చేస్తున్నారు, ఆ చెరువు కట్ట పక్క పొడత రోడ్ వేస్తున్నారు, మీరు ఆపే బాధ్యత మీది, మీ అధికారులది, మీరు చూస్తలేరా, మీ కింది సిబ్బంది చూస్తలేరా అని చెప్తే వెంబడే నేను ఆర్ఐ గారిని పంపిస్తున్నానండి అని చెప్పేసి ఆర్ఐ గారిని పంపించాడు. ఆర్ఐ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరం కలిసి చూసాం. అందులోకి ఎంటర్ అయితేనే ఇరిగేషన్ ఈ మల్లేష్ ఏమన్నాడంటే, అవునండి ఇది బఫర్లో వేస్తున్నాడు ఎందుకు రోడ్డు, మా దృష్టికి రాలేదండి, మీరు తెచ్చినందుకు సంతోషం అన్నాడు. మీరు తెచ్చినందుకు సంతోషం అండి, నేను ఎంబడే దీని మీద చర్య తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళని పిలిపించి కూడా చెప్పడం జరిగింది. ఎవరు సూపర్వైజర్ అంటూ వస్తే చెప్పాడు, మేము ఇది సర్వే చేసిన దాకా మీరు ఈ రోడ్ వేయొద్దు, మేము సర్వే చేస్తాం, టీ1 ప్రకారం సర్వే చేస్తాం, దీని పరిధి 12 మీటర్ల పరిధి ఉంది, చెరువు కట్ట పరిధి, సర్వే చేసిన తర్వాత మీరు పని చేసుకోండి అని చెప్పిండు.